ஹெச்எம்சாருடைய பிராமண மக்கள் அனைவரும் மேடைக்கு வந்து ஹெச்எம்சார் அவர்களை வாழ்த்துகிறார்கள். మా మాతృమూర్తి నగిరి మండలంలో కూడా 7 సంవత్సరాలు సార్ మోహన్ రామ్ సార్ చెప్పినట్టు ఈ మండలంలో కూడా 7 సంవత్సరాలు పనిచేసినటువంటి మంచి వ్యక్తి మా ఒక్కసారి నువ్వు రామాను ఒకసారి సభకు పరిచయం చేస్తాను. இக்கடே నేను நகிரி மண்டலத்தில் ஒரு பணிచేశాను சார். மாவட்ட கல்வி அதிகாரி மற்றும் உயர் அதிகாரிகள் தலைமை ఇది నీ జాలమా ఓ జలగాటమాడుతావు న్యాయమా. మా ఇంటి పక్కన ఉన్నటువంటి కళ్యాణపురం హెడ్ మాస్టర్ సీనియర్ హెడ్ మాస్టర్ గౌరవనీయులు పూసల ఆనందబాబు సార్ ముఖ్యంగా మా MUO1 ప్రభాకర్ సార్ గారికి, సభా వేదికను అలంకరించిన MUOలు, రిటైర్ హెచ్ఎంలు, ప్రెజెంట్ హెచ్ఎంస్ అందరికీ నా నమస్కారం. అంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎందుకంటే పిల్లలతో కూడా కలిసి మరి చాలా పిల్లల్లాగానే బిహేవ్ చేసేటువంటి మరి ఆ వ్యక్తి మ్యాథ్స్ చాలా చక్కగా బోధిస్తూ పిల్లల యొక్క అభిమానాన్ని కూడా పొందినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ విధంగా గొల్లపల్లి టీంతో కూడా తను ఒక గోల్డెన్ టీమ్ అనేటువంటి పేరు. అదేవిధంగా ఈ పదవీ విరమణ సన్మాన సభకు ఆహ్వానితులైనటువంటి అతిరథ మహారథులు, మేధావులు, సభను అని నిరూపించినటువంటి పేరు గుర్రప్ప సారు సరస్వతి విగ్రహం స్థాపించినారు. వీరు మాటలుగా సరస్వతి విగ్రహము. ఆ సరస్వతి విగ్రహానికి నేను బ్రాహ్మణుడిని, నాకు విగ్రహం పాటించేటప్పుడు నియమాలు తెలుసును. కానీ నాకు మించి ఆ విగ్రహము నీళ్ళల్లో ఉండాలి, ఎన్ని రోజులు ఉండాలి, బియ్యంలో ఎన్ని రోజులు ఉండాలి, తౌడులో సార్ తౌడులో పెట్టారు, తౌడులో ఎన్ని రోజులు ఉండాలి, నాకు తెలియని విషయాలు గుర్రప్ప సార్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ విధంగా పాటించి ఈరోజు కూడా కొంతమంది మేడమ్స్ వచ్చినారు. ఆ తర్వాత వాళ్ళు మల్లీశ్వరి మేడం వీళ్ళంతా వాళ్ళకి తెలుసు. గొల్లపల్లిలో సరస్వతి విగ్రహం పూజ. Respected MUOs, retired MUOs, all diamonds in the stage. తర్వాత మా గొల్లపల్లి హెచ్ఎం మేడం భారతి మేడం గారి దగ్గర నేను చాలా కాలం పనిచేసినాను. మేడం గారి సమావేశానికి రావడం చాలా నా పూర్వజన్మ సుకృతం. మేడం ఉన్నారా మేడం? ఈ చీకట్లో లేదా? సరే మేడం. తర్వాత నెక్స్ట్ రవిశేఖర్ రెడ్డి గారు అన్నటువంటి మనిషిని, పరుషమైనటువంటి పదాలు ఉపయోగించినటువంటి మనిషిని నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా ఆయన యొక్క సౌమ్య గుణానికి ఆయనకి తల వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రండి మేడం, మీరు అపూర్వ సిస్టర్స్ మేడం, పొరపాటు మాట్లాడితే చాలా మేడం. అట్లే మేడం. సార్, నా మిత్రుడు రవిశేఖర్ రెడ్డి తొడుగు RS హెడ్ మాస్టర్ గారు వేదిక రావాల్సింది కోరుతున్నాను. నటులు నాకు తెలిసి సార్ పొరపాటు అయితే నన్ను క్షమించాలి. MUO సిస్టర్స్ ఆ మాదిరి వాళ్ళు గవర్నమెంట్ టీచర్ సిస్టర్స్ 2 మేడమ్స్ ఉన్నారు. మేడమ్స్ నేను ఏమైనా పొరపాటు అయితే క్షమించాలి. శ్రీమతి వసుమతి మేడం గారు, భారతి మేడం గారు, వాళ్ళిద్దరూ కూడా అపూర్వ సిస్టర్స్. వాళ్ళిద్దరిని మేడమ్స్ని వేదిక నేను రావాల్సిందిగా కోరుతున్నాను సార్. మేడమ్స్ ప్లీజ్. మేడం రండి.
సార్ మీరు పిలుస్తారు. ఒకసారి పిలిచినారు. సరే సార్, ఓకే సార్. మేడం సార్, థ్యాంక్ యూ మేడం. మీ సమావేశానికి వచ్చిన దానికి థ్యాంక్ యూ మేడం. మేడం నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే పొరపాటు పంపించాలి సార్. ప్రిన్సిపాల్, ఇన్ఛార్జి ప్రిన్సిపాలు, డిస్ట్రిక్ట్ సంఘం అధ్యక్షుడు మరియు మా ఇంటి పక్కన ఉండేటువంటి కె ధనంజయ నాయుడు సార్, అరణ్యం కంటే హెడ్ మాస్టరు, ప్లీజ్ ఒక్కసారి రండి సార్, వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. సార్ ప్రతి ఒక్క స్టాఫ్ అంకిత భావంతో పనిచేస్తారు, మంచి రిజల్ట్స్ వస్తుంది. ఎన్ఎంఎంఎస్లో కూడా 5 మంది సెలెక్ట్ అయినారంటే మా టీచర్స్ యొక్క గొప్పతనమే. సార్ చెప్పినట్టు జాన్ డల్లాస్ సార్, డల్లాస్ యుఎస్లో ఎంత ఫేమసో, యుఎస్లో డల్లాస్, టెక్సాస్ పోయినాడు డల్లాస్ పోడు, అమెరికాకు పోయినాడు డల్లాస్ పోయి డాలర్లు మార్చుకోలేకుండా, డాలర్లు సంపాదించుకోలేకుండా ఉండలేడు. ఆ డల్లాస్ అంత ఫేమస్. యూనియన్లో కూడా జాన్ డల్లాస్ వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టిన దానికి జాన్ డల్లాస్ వాళ్ళ తల్లిదండ్రుల పేరును సార్థకం చేసుకున్నాడు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ సమావేశానికి వచ్చినటువంటి గౌరవనీయులు పుత్తూరు గర్ల్స్ స్కూల్ హెచ్ఎం మేడం భువనేశ్వరి మేడం గారికి, పుత్తూరు మండలం రాచపాలెం హెడ్ మాస్టర్ పి కుమరవేలు గారికి వేదిక మీదకి ఒక్కసారి ప్లీజ్ మేడం సార్ రావాల్సిందిగా హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాను సార్. சார் டெப்டி எஜுகேஷனல் ஆபீசர் அவர்களுக்கும் என்னுடைய தலைமை ஆசிரியர் ரவி சார் அவர்களுக்கும் இந்த விழா மேடையில் அமர்ந்திருக்கக்கூடிய ஓய்வு பெற்ற மற்றும் பணியாற்றி இருக்கக்கூடிய எம்யூ அவர்களுக்கும் தலைமை ஆசிரியர்களுக்கும் இங்கு அமர்ந்திருக்கக்கூடிய அவருடைய சுற்றத்தார் அவர்களுக்கும் ஆசிரியர் பெருமக்களுக்கும் மாணவ செல்வங்களுக்கும் போயிட்டாங்களா அனைவருக்கும் என்னுடைய வணக்கத்தை தெரிவித்துக் நான் உங்களை பார்க்கல மேடம், மேலே பார்த்துருந்தேன். அவங்க கீழே ஊருக்கு போயிட்டாங்களா? ஓஹோ, நல்லா ப்ராக்டிஸ் கொடுத்துருக்கிறீங்க ஊருக்கு போகிறது எப்படின்ட்டு. தேங்க்யூ மேம். ஸோ 36 ஆண்டுகள் சிறப்பான பணியாற்றியதற்கு இந்த பாராட்டு விழா மிக சிறப்பாக நடந்து வருகின்றது. தமிழகத்தை சேர்ந்த మున్నాల్ முதல்வர் ఇంటర్మీడియట్ నుండే పరిచయము, చిన్నప్పటి నుండి ఆడుకుంటా ఉండేవాళ్ళం, వాళ్ళ ఇంటికి పోయి మేము కూడా ఆడుకునే వాళ్ళము, అప్పటి నుంచి పరిచయము. అతను డిగ్రీ అయిన తర్వాత ఉపాధ్యాయుడిగా చేరాలనేసి పట్టుదలతో మైసూర్ బిఈడి కాలేజీలో పోయి బిఈడి తీసుకొని రావడం జరిగింది. బిఎస్సి బిఈడి అక్కడ చేసి రామకృష్ణ ఇన్స్టిట్యూషన్లో బిఎస్సిఈడి చేసి, అప్పుడు మేము ఒక కోచింగ్ సెంటర్ జరుపుతున్నాం, డిఎస్ఆర్ కోచింగ్ సెంటర్ అనేసి. ఆ కోచింగ్ సెంటర్లో మాతో పాటు సహోద్యోగిగా అంటే మాతో పాటు మ్యాథ్స్ చెప్పడానికి 1984-85లోనే మాతో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుండి సుదీర్ఘంగా Thank you much to Sri Babel sir for the speech. Next, retired MBO M. Ravisankar sir only. You will tell me sir what thing. Yes, my American. Welcome sir. Ravisankar sir. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. పరమ పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి దాదాపు 36 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసి ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పుత్తూరు ఉప విద్యాశాఖ అధికారి డాక్టర్ ప్రభాకర్ రాజు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి సన్మాన గ్రహీత రమేష్ గారికి, మరియు మా మిత్రులు సత్యవేడి ఎంఈఓ రవి గారికి, నాగలాపురం ఎంఈఓ బాబాయ్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గా రిటైర్ అయినటువంటి గోవర్ధన్ గారికి, రిటైర్డ్ ఎంఈఓ సాయినాథరావు గారికి, వేదికను అలంకరించినటువంటి రిటైర్డ్ హెచ్ఎంస్ నారాయణ స్వామి,
మోహన్ రామ్ గారికి, ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎంగా ఉన్నటువంటి నమశివాయం గారికి, మరియు వేదికను అలంకరించినటువంటి ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీనివాసన్ గారికి, వేదికను అలంకరించిన వేదిక ముందు ఆసీనులైనటువంటి ఉపాధ్యాయులకి, వివిధ మండలాల నుండి విచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులకి, ప్రెస్ మీడియాకి అందరికీ నా నమస్సుమాంజలు. మిత్రమా, ఒక్కసారి స్టేజ్ మీదకి రావాలని కోరుతాను. మా మిత్రుడు లాస్ట్ మంతే చిత్తూరు జిల్లా కమిషనర్ గా రిటైర్ అయినాడు. నా పదవి సందర్భంగా విచ్చేసినందుకు స్వాగతం. పోటీ పడేవాళ్ళు, సార్ మాది మ్యాథ్స్ సార్ కష్టం సార్, నీకు 6 పీరియడ్లు ఇస్తుంటారు కదా, కాకుండా మళ్ళీ 2 పీరియడ్ కూడా ఇస్తారు కదా అంటే కూడా ఏమైనా లీజర్ ఉంటే చెప్పండి సార్ అని చెప్పేసి కష్టపడే మన తత్వం. ఇప్పుడు చక్కటి సభని ఆమె పంచుకొని కొడుకు యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్ పంచుకునే భాగ్యం ఉన్నటువంటి ఆమెకి, అలాగే కూడా పిల్లల దగ్గర మటుకు ఎలిమెంటరీ స్కూల్ సెక్షన్ కానీ వేసినా కూడా ఇబ్బంది కాబట్టి ఒక చిన్న పాటతో ముగిస్తాను సార్. ఎవడు రానా భరతమాతను కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నిలిపి పన్నులడిగే దమ్ములెవడికి వచ్చెరా, గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర జ్యోతులై వెలిగే దువతారల కన్నది ఈ దేశం, చరితాత్రుల కన్నది నా భారతదేశం, నా దేశం పుణ్యభూమి నా దేశం, నమో నమామి ధన్యభూమి నా దేశం, సదా స్మరామి, నన్ను కన్న నా దేశం, నమో నమామి అన్నపూర్ణ నా దేశం, సదా స్మరామి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.